అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలంటూ ఏదైతే గతంలో సునీత గారు పిటిషన్ వేశారో సుప్రీంకోర్టులో, అది ఇప్పుడు 5వ తారీఖున హీరింగ్కి వస్తుంది. అయితే లిస్ట్ అయింది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణాన్ని పెట్టారు. మనకు సహజంగా వినిపించే మాట ఏంటంటే విభజన హామీలు ఇవన్నీ ఏదో ఒకటి మళ్ళీ ఇప్పుడు ఎలివేషన్లు ఇస్తారా, అది రెండో విషయం. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని అంటే ఇప్పుడు దాకా బాగా లాక్కొచ్చారు. ఆ కోడికత్ సీన్ కూడా మనం చూస్తున్నాం. దీన్ని మరింత లాగి ఈ న్యాయ వ్యవస్థల మీద కానీ, ఈ యొక్క ప్రభుత్వ పాలన మీద కానీ, ఈ యొక్క ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగానే ముందుకు సాగుతారంటారా ఏంటి? మరి కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే నిలబడే అవకాశం ఉందంటారా? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అక్యూజ్డ్ నెంబర్ 8గా ఉన్న అవినాష్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలో కూడా సిబిఐ, గౌరవ హైకోర్టులో, గౌరవ సుప్రీంకోర్టులో కూడా ఇతనే మా విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉన్నాడు, మా విచారణ అధికారులను బెదిరిస్తూ ఉన్నాడు, హత్య సంఘటనలో సాక్ష్యాధారాలు చెరిపేశాడు, హత్యకి ముందు హత్య తర్వాత కూడా నిందితులతోటి ఇతను సమావేశం అయ్యాడు, మా దగ్గర గూగుల్ టేక్ సాక్ష్యాధారాలు ఉన్నాయి, అంటే సాంకేతిక సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి, ఇతను అర్ధరాత్రులు పలానా వాళ్ళతోటి ఫోనుల్లో మాట్లాడాడు, ఇతని పాత్ర అనుమానాస్పదంగా ఉంది, ఇతను విచారించాలి, ఇతను మేము అరెస్టు చేస్తాం అని చెప్పని కోర్టులో స్పష్టం చేశారు. సరిగ్గా మొన్న 28వ తారీఖుకి సంవత్సరం నాడు ఇతను విచారణకు వెళ్ళడం జరిగింది. జనవరి 28, 2023 సంవత్సరం మొట్టమొదటిసారిగా సిబిఐని విచారణకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్స్కి కొద్ది ముందు. ఆ హత్య సంఘటనని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొని తాము బాధితులము, పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుయాయులు ఈ హత్యకు పాల్పడ్డారు అని చెప్పనే భావన వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సంస్థల్లో ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా ప్రచారం చేశారు, ప్రచురించారు. ముందుగా దాన్ని సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అది హత్యగా నిర్ధారణ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు, సానుభూతి రప్పించుకున్నారు, ఓట్లు దండుకున్నారు. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ వర్కౌట్ అయింది. అంటే ప్రజల అనుమానాలు చంద్రబాబు నాయుడు గారి వైపు మళ్ళే విధంగా ప్రచారం చేయగలిగారు. తర్వాత తాను అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. అది హత్య అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సంస్థల్లో దాన్ని సహజ మరణం అనేది ఎందుకు ప్రచారం చేశారు? వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడే దాన్ని హార్ట్ అటాక్గా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు? అక్కడ సాక్ష్యాధారాలు చెరిపేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రయత్నం చేశారు? సాక్షుల్ని బెదిరించే ప్రయత్నం ఎందుకు చేశారు? విచారణాధికారికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఇది రకరకాలుగా మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇదే సందర్భంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదు అని చెప్పని తాను కోర్టులో వేసిన పిటిషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఎవరి మీదైతే నేరారోపణ చేశారో బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు వంటి వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారు. అన్యాయంగా మమ్మల్ని నిందితులుగా చూపించే ప్రయత్నం చేశారు, సమాజంలో మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది, ఈ కేసులో సిబిఐ విచారణ జరగాలి అని చెప్పని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇటువంటి నేపథ్యంలోనే వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు బాధితురాలుగా ఆమె కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న విచారణ పట్ల మాకు నమ్మకం లేదు, పారదర్శకమైన విచారణ జరగటం లేదు, విచారణకి నియామకం చేసిన సిట్టు స్థాయిని తగ్గించారు, ఈ విచారణ పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి, విచారణని సిబిఐకి అప్పగించండి అని చెప్పని కోర్టును అప్రోచ్ అయిన నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఆదేశాలతో కేసు సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ పూర్తయినాక దాదాపుగా 2 సంవత్సరాల పైగా కాలం తీసుకున్నాక కానీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవాల. ఇక్కడే ప్రజల్లో వచ్చే అనుమానాలు ఏంటి అంటే, ఒక హత్య కేసు, ఒక హై ప్రొఫైల్డ్ హత్య కేసు, ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చిన్నాన్న, ఆయన స్వయంగా మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఆయన స్థాయి వ్యక్తిని ఆయన ఇంట్లోనే దారుణంగా గొడ్డలతో నరికి చంపితే ఇన్ని సంవత్సరాల పాటు విచారణ సాగదీత ధోరణి ఏంటి? సిబిఐ లాంటి దేశంలోనే ప్రతిష్టాత్మక విచారణ సంస్థ కూడా ఇంత టైం ఎందుకు తీసుకుంటుంది? ఇది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే చట్టం న్యాయస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి డబ్బు, హోదా, అధికారము, పలుకుబడి, హంగు ఆర్భాటం ఇవన్నీ ఉన్నవాడికి ఒక రకమైన న్యాయం జరుగుద్ది. సామాన్యుడి దగ్గరికి వచ్చేప్పటికి చట్టం చాలా కఠినంగా పనిచేస్తా
అని చెప్పిన భావన ప్రజల్లో కలుగుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిత్యం విచారణకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసింది. ఆ విచారణ వేగవంతం కాకుండా చూసే ప్రయత్నం చేసింది. విచారణ చేస్తున్న అధికారులను బెదిరించే ప్రయత్నం చేశారు. బాంబులు వేస్తాం మీ మీద అని చెప్పని సిబిఐ అధికారులని కడపలో బెదిరించారు. సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద పోలీస్ కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు విచారణకు సహకరించట్లేదు అని చెప్పని సిబిఐ స్వయంగా కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. ప్రభుత్వం మాకు ఆటంకాలు కల్పిస్తుంది, అడ్డంకులు సృష్టిస్తుంది, ప్రతిబంధకాలు కల్పిస్తుంది అని. చివరికి డాక్టర్ సునీత గారు మరొకసారి కోర్టును అప్రోచ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణ జరగడానికి వీల్లేదు, ప్రభుత్వమే స్వయంగా అక్కడ విచారణకు అడ్డంకులు సృష్టిస్తుంది అని చెప్పని. ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీ చిన్నాన్న కదా, మీ చిన్నాన్న హత్యని సాగ్గా చూపించి ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు కదా. ఇవాళ సిబిఐ విచారణ చేస్తుంటే ఆ విచారణకు మీరెందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? అంటే సిబిఐ ఎవరినైతే దోషులుగా పరిగణిస్తుందో వాళ్ళని కాపాడే ప్రయత్నం మీ వైపు నుంచి ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ కుట్రలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? అసలు మీ పాత్ర ఏంటి? ఇవి ఇవాళ ప్రజల ముందు $1 మిలియన్ ప్రశ్నలుగా మిగిలిపోయి ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ తెలంగాణకి మారింది. సిబిఐ అవినాష్ రెడ్డి పాత్రను నిర్ధారిస్తూ కోర్టుకి అఫిడవిట్లు ఇచ్చింది. అక్కడి నుంచి అసలు సిసలు డ్రామా మొదలుపెట్టారు. ఎప్పుడు విచారణ వేగవంతం అవుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చేస్తారు. ఇక్కడ అసలు ఢిల్లీ పెద్దలు కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. విచారణ వేగవంతం అవటం, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చేయటం, మరి విచారణలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారా లేదనేది మనకు అనవసరం. కానీ ఈయన ఢిల్లీ వెళ్ళి రాగానే విచారణ మందగిస్తుంది. కోర్టుల్లో విచారణ వేగవంతం అవుతుంది, మిన్నువిరిగి మీద పడబోతుంది అని ప్రజల్లో ఒక భావన నెలకొంటుండగానే ఈయన ఢిల్లీ పర్యటన, విచారణ వేగవంతం కాకుండా ఆగిపోవటం, విచారణ మందగించడం, కోర్టుల్లో కూడా అవినాష్కి అనుకూలంగా వెసులుబాటు రావటం. ఒక హత్య కేసు అక్యూజ్డు ఇక్కడ ఇతన్ని అరెస్ట్ చేయడం కోసం విచారణకు రమ్మని చెప్పని సిబిఐ పిలిస్తే విచారణకు సహకరించకుండా మా అమ్మ హాస్పిటల్లో ఉంది అని చెప్పని వెళ్ళిపోయి అతను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కర్నూలులో కూర్చుంటే సిబిఐ అధికారులు అక్కడికి వెళ్తే అవినాష్ రెడ్డి 100 మంది జనాన్ని హాస్పిటల్ చుట్టూ మొహరింపజేసుకొని వాళ్ళు డైరెక్ట్గా మీడియా ముఖంగానే సిబిఐ అధికారులు ఇక్కడికి వస్తే మేము దాడులు చేస్తాం, శాంతి భద్రతల సమస్య సృష్టిస్తామని చెప్పని బెదిరిస్తుంటే సిబిఐ నిస్సహాయంగా ఉండిపోవటం ఏంటి? ఒక హత్య కేసు అక్యూజ్డ్ అతను సిబిఐ అధికారులను బెదిరిస్తున్నాడు అంటే ఇక సిబిఐ అదుపులోకి తీసుకోలేదా? ఆ మాత్రం బలగం లేదా ప్రభుత్వ విచారణ సంస్థ దగ్గర? కేంద్ర బలగాలను తీసుకొచ్చైనా సరే అక్కడ పోలీసులు సహాయ నిరాకరణ చేసిన పక్షంలో, సహాయ నిరాకరణ చేశారు పోలీసులు, ఎస్పీని కలిశారు, ఎస్పీ నేను మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేను అన్నాడు. అంటే ఒక విచారణ సంస్థ హత్య కేసు అక్యూజ్డ్ని అదుపులోకి తీసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయదా? ఎంత ధైర్యం ఆ ఎస్పీకి? ఎందుకు? వాళ్ళు అధికారంలో ఉన్నారు, అతను హోదాలో ఉన్నాడు కాబట్టి అతనికి అటువంటి ఫెసిలిటేషన్ ప్రభుత్వం వైపు నుంచి కల్పిస్తారా? సామాన్యుడి విషయంలో ఒక న్యాయం, హోదా పలుకుబడి అధికారం ఉన్నవాడి విషయంలో ఒక న్యాయమా? ఇటువంటి పరిస్థితుల్లోనే గౌరవ హైకోర్టు కూడా అతనికి ఇచ్చిన ఆ బెయిల్ పిటిషన్లో గౌరవ హైకోర్టు ఇచ్చిన ఇతనికి అనుకూలంగా ఇచ్చిన వెసులుబాట్ల మూలాన గౌరవ సుప్రీంకోర్టు అట్రాషియస్ అని చెప్పని కామెంట్ చేయడం జరిగింది. ఇంత విచక్షణ లేకుండా ఎట్లా ఇస్తారు ఇటువంటి ఆర్డర్స్ అని చెప్పని. మరి అదే గౌరవ సుప్రీంకోర్టు అతనికి ఇచ్చిన బెయిల్ ఏమని ఇచ్చారు? అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోండి, అతనికి 5 లక్షల పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చి వదిలిపెట్టేసేయండి, మిగిలిన హత్య కేసు ముద్దాయిల్ని అన్ని కేసుల్లో ఇదే అంటే దీన్నే మార్గదర్శకంగా అందరికి అదే వర్తింపజేస్తారా? ఎందుకు ఇతనికి ఆ స్పెషల్ కన్సిడరేషన్? న్యాయస్థానాల దగ్గర నుంచి ప్రభుత్వాల దగ్గర నుంచి ఎందుకు అంత ఫెసిలిటేషన్ అతనికి చేస్తున్నారు? అంటే అతను అధికార పార్టీ ఎంపీ కాబట్టి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నీతి నిజాయితీ చిత్తశుద్ధి అని చెప్పని పెద్ద పెద్ద ఆడంబరపు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఇదేనా రాష్ట్రంలో దేశంలో చట్టాన్ని అమలుపరిచే విధానం, అమలుపరుస్తున్న తీరు? సిబిఐ మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విచారణ సంస్థని ఆ రకంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దాడులు చేస్తామని చెప్పని ధమ్కీలు ఇస్తూ ఉంటే మీరు కట్టడి చేసే ప్రయత్నం చేయరా? ఇంకా దేశానికి ఏం సందేశం ఇస్తారు మీరు? ఇక్కడ 100కి 100 వాళ్ళ చట్టం ముందు అందరూ సమానం కాదు అని చెప్పని రుజువు చేసిన సంఘటన అది. ఇటువంటి నేపథ్యంలో డాక్టర్ సునీత గారు గౌరవ హైకోర్టు ఇచ్చిన బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. అంత వెసులుబాట్లు అతను కల్పించడం ఏంటి? వాళ్ళ అమ్మగారి ఆరోగ్యాన్ని సాగ్గా చూపించి విచారణకు సహకరించలేదు అతను. ఆ హాస్పిటల్లో వాళ్ళ అమ్మగారికి ట్రీట్మెంటే జరగలేదని చెప్పని మెడికల్ రికార్డ్స్ ఆమె కోర్టుకు సాక్ష్యంగా చెప్పారు. అయినా సరే అవినాష్ రెడ్డికి ఆ వెసులుబాటు దక్కింది. ఇటువంటి నేపథ్యంలోనే
ఆ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో కూడా 2023లో ఆ కేసు ఫైల్ చేసింది. అది రేపు ఫిబ్రవరి 5వ తారీఖు విచారణకు వస్తుంది. ఆ వస్తున్న నేపథ్యంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారిని కలవడానికి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడే ప్రజల అనుమానాలు బలపడుతున్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మనకి గ్రామాల్లో ఒక నానుడు ఉంది. దొంగతనం చేసేవాడి కన్నా ఆ గ్రామాల్లో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ ఊళ్ళో దొంగతనానికి వచ్చే వాళ్ళకి అన్నం పెట్టి, పలానా వాడు దాని వెంబడి డబ్బులు వచ్చినాయి, పలానా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల కోసం అని చెప్పని బంగారం చేయించుకొని పెట్టుకున్నారని చెప్పని ఈ అనుమానాలు మొత్తం వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర వాటా తీసుకుంటాడా, లేకపోతే ఊళ్ళో నలుగురు పచ్చకుంటే ఓర్చుకోలేని తనంతా ఇది చేస్తాడో కానీ వీళ్ళని దొంగలకు బోబెట్టే రకం అంటారు. మనకి మొరటగా వాడుక భాషలో అన్నం తిన్నావా బో తిన్నావా అంటారు కదా. రే దొంగతనం చేసేవాడి కంటే దొంగలకు బోబెట్టేవాడు ప్రమాదం రా అంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నాళ్ళు ఈ తప్పులు చేసిన వాళ్ళకన్నా తప్పులను కాపాడుతున్నారు అన్న భావన ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతుంది. దొంగలకు బోబెట్టినట్టుగా వాళ్ళు తయారవుతున్నారు. అక్కడ వాళ్ళు తయారవుతున్నారా, అటువంటి అభిప్రాయం కలిగే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుందా? ఈ పరిస్థితులు పరిణామాలు విశ్లేషించి చూసుకుంటే అదే అభిప్రాయం బలపడుతుంది. మొట్టమొదటగా వాళ్ళు దానికి వివరణ ఇచ్చి తీరాలి. ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే మేము నీతికి నిజాయితీకి చట్టానికి కట్టుబడే పని చేస్తాం, మేము దోషులను కాపాడము అని చెప్పని నిరూపించదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వకండి. ఇప్పుడు అయితే ఇప్పుడు బెయిల్ రద్దు చేయమని చెప్పని సుప్రీంకోర్టులో వచ్చిన విచారణలో మళ్ళీ ఒకసారి కనుక అవినాష్ రెడ్డికి అనుకూలమైన తీర్పు వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనతో ప్రభావితమైన తీర్పుగానే ప్రజలు భావిస్తారు. అయితే ఇప్పుడు బెయిల్ కనుక ఇన్ కేస్ రద్దు అయితే పోటీకి అనర్హుడు అయ్యే అవకాశం ఉంటుంది. అరెస్ట్ అవుతాడు. పోటీకి అనర్హుడికి సంబంధం లేదు. పోటీకి అనర్హుడు అవడానికి శిక్ష ఖరారైతే 2 సంవత్సరాల కంటే ఎక్కువగా శిక్ష పడితే అప్పుడు పోటీకి అనర్హుడు. ఇప్పుడు ఈయనకున్న కేసులో ఖచ్చితంగా అంటే అది విచారణ పూర్తి అవ్వాలిగా. కాబట్టి ఎన్నికలలో పోటీ చేయకపోవడానికి దీనికి సంబంధం లేదు. కానీ ఇవాళ ఎందుకు రొమ్మిర్చుకొని వీళ్ళు బయట తిరగలుగుతున్నారు, ఎందుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబు పూలు చల్లించుకుంటా పాలాభిషేకాలు చేయించుకుంటా బయట తిరగలుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి సంఘటనలో జల్పల్లి శ్రీనివాసు ఎలియాస్ కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలుగా అండర్ ట్రయల్గానే జైల్లో ఉంటున్నాడు. ఇతని కోసం ఇంతగా పోకలాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అతని కోసం కోర్టుకొచ్చి బాధితుడిగా తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి 5 సంవత్సరాలుగా ఎందుకు తీరిక చేసుకోవటంలా? అంటే అతను దళితుడు కాబట్టి, అతను బాధితుడిగా 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నా మీకు లెక్కలేదు. ఇతను మీకు సమీప బంధువు కాబట్టి, మీ చిన్నాన్న హత్య కేసులో అక్యూజ్డ్ అయినా సరే మీ పార్టీ ఎంపీ కాబట్టి మీరు కాపాడతారు. ఇది మీరు పాటిస్తున్న సామాజిక న్యాయం. మీరు అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట మిమ్మల్ని మీరు కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ అని చెప్పని మీరు ఘనంగా ప్రచారం చేసుకున్న మాత్రాన మీ వ్యవహార శైలి ఈ విధంగా ఉన్నప్పుడు మీ అసలు శిశుల నిజస్వరూపం ఏంటనేది ప్రజలకు మీరే తేడతలం చేసుకుంటున్నారు.